తర్వాత భారత్ చైనా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. గల్వాన్ లోయ సరిహద్దు సంఘటనల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ఘర్షణలతో పాటు కరోనా మహమ్మారి ప్రభావం కూడా రెండు దేశాల మధ్య ఉన్న డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ ని పూర్తిగా నిలిపివేసింది. అయితే ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల విరామం తర్వాత భారత్ చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. భారత్ చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ఈ వీకెండ్ నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నాయి. గల్వాన్ లోయ ఘర్షణ, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ నిలిచిపోయాయి. ఇటీవల మోదీ జిన్ పింగ్ సమావేశం తర్వాత డైరెక్ట్ ఫ్లైట్స్ పునరుద్ధరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే దాదాపు 5 ఏళ్ల తర్వాత విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇది ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు ఒక ముఖ్యమైన మైలురాయిగా మారుతోంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. భారత్ చైనా మధ్య ఎన్నో ఏళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలు, దౌత్య సంక్షోభాలు, రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లైట్స్ పునఃప్రారంభం రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా భారత్ చైనా మధ్య బైలాటరల్ ట్రేడ్ను పెంచడానికి విజన్ డాక్యుమెంట్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భారత్కు చెందిన ఇండిగో ఎయిర్లైన్స్ ఈ వీకెండ్లో కోల్కతా గ్యాంగ్జౌ రూట్ మీదుగా డైలీ నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీస్ను ప్రారంభిస్తోంది. భారత్లోని అతిపెద్ద లో కాస్ట్ క్యారియర్ ఎయిర్లైన్స్ అయిన ఇండిగో ఈ సర్వీస్ను ప్రారంభించడం ద్వారా రెండు దేశాల మధ్య డైరెక్ట్ కనెక్టివిటీని మొదటిసారి తిరిగి ప్రారంభమవుతోంది. ఈ సర్వీస్ అక్టోబర్ 26 నుంచి మొదలు కానుంది. గ్యాంగ్జౌ చైనాలోని ముఖ్యమైన ట్రేడింగ్ హబ్. ఇక కోల్కతా భారత్కు మాజీ ఆర్థిక కేంద్రం. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ ఇండిగో సర్వీసులను స్టార్ట్ చేస్తోంది. ఈ ఫ్లైట్స్ ఎయిర్బస్ A320 నియో విమానాలతో నడుస్తాయి. ఇవి ఇండిగో ఫ్లీట్లోని మోడర్న్ విమానాలు. 180 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇండిగో ఈ రూట్ను ప్రారంభించడం వల్ల రెండు దేశాల మధ్య ట్రేడ్, బిజినెస్ పార్ట్నర్షిప్లను పునరుద్ధరిస్తుందని, అంతేకాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సర్వీస్ భారత్ చైనా మధ్య ప్రజల సంబంధాలను మెరుగుపరచడానికి వీసా రూల్స్ సరళీకరణ తర్వాత వచ్చిన నిర్ణయం. 2025 చివరి నాటికి మరిన్ని రూట్లు తెరిచే అవకాశం కనిపిస్తోంది. ఇక నవంబర్ 10 నుంచి ఇండిగో ఢిల్లీ గ్యాంగ్జౌ ఫ్లైట్స్ను ప్రారంభించనుంది. ఇది 2 రోజులకు ఒకసారి సర్వీసుగా మొదలై భారత రాజధానిని చైనా ట్రేడింగ్ హబ్తో కలుపుతోంది. ఈ ఫ్లైట్స్ కూడా ఎయిర్బస్ A320 నియో విమానాలతో నడుస్తాయి. ఇవి ఫ్యూయల్ ఎఫిషియెంట్ కావడంతో పాటు పర్యావరణ అనుకూలమైనవి. దీంతో ఇది రెండు దేశాల మధ్య గ్రీన్ ట్రావెల్ ట్రెండ్ను అనుగుణంగా మారుతుంది. గ్యాంగ్జౌ చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్ కేంద్రం. ఢిల్లీ భారత్ యొక్క బిజినెస్, టూరిజం హబ్. దీని కారణంగా ఇరు దేశాల్లోనూ వాణిజ్యంతో పాటు పర్యాటకం కూడా పెరుగుతుంది. అంతేకాక రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరుస్తుంది. ఇక ఇండిగో భారత్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీని విస్తరించడంతో పాటు చైనా మార్కెట్లో ప్రవేశానికి సర్వీసుల ద్వారా అవకాశం పొందింది. నవంబర్ 9న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ షాంఘై ఢిల్లీ ఫ్లైట్స్ను పునః ప్రారంభిస్తోంది. ఈ సర్వీస్ వీక్లీ 3 సార్లు నడుస్తుంది. శుక్ర, శని, ఆదివారం రోజుల్లో ఈ సర్వీసులను నడపడం వల్ల ప్రయాణికులకు వీకెండ్ ట్రావెల్ ఆప్షన్ లభిస్తుంది. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ A330-200 విమానాలు ఉపయోగిస్తోంది. ఇవి వైడ్ బాడీ విమానాలు కావడంతో ఇందులో 250 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. మొత్తంగా గత కొన్నేళ్లుగా భారత్ చైనా మధ్య వాణిజ్య రవాణా, పర్యాటక, విద్యా రంగాలు గణనీయంగా ప్రభావితమయ్యాయి. 2020లో గల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాలు డిప్లొమాటిక్ మరియు మిలిటరీ టెన్షన్లలో మునిగిపోయాయి. దీంతో ఎయిర్ కనెక్టివిటీ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ సర్వీసులు పునరుద్ధరించబడడం వల్ల రెండు దేశాలు కనీసం ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాల స్థాయిలో సాధారణీకరణకు సిద్ధమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం భారత్ చైనా మధ్య వార్షిక వాణిజ్యం $135 బిలియన్ పైగా ఉంది. కానీ ఆర్థిక సంబంధాలు ఉన్నప్పటికీ ప్రత్యక్ష రవాణా లోపం కారణంగా వ్యాపారాలు, విద్యార్థులు, టెక్ రంగ నిపుణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఫ్లైట్స్ మళ్లీ ప్రారంభమవడంతో రెండు దేశాల వ్యాపారవేత్తలు, విద్యార్థులు, వైద్య పర్యాటకులు మళ్లీ సులభంగా ప్రయాణం చేయగలరు. గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య విశ్వాసం పూర్తిగా పునరుద్ధరించబడలేదు. సరిహద్దుల్లో రెండు వైపులా సైనికులు వెనక్కి వెళ్లలేదు. కానీ ఇలాంటి చిన్న ఆర్థిక, రవాణా స్థాయి చర్యలు భవిష్యత్తులో పెద్ద స్థాయి చర్చలకు మార్గం సుగమం చేయగలవని చెబుతున్నారు.